ఎవరైనా ఒక్క ప్రెస్ మీట్ పెడితే ఒకే ఒక్క ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్లో 20 సార్ల ఆ యొక్క ప్రతిపక్ష నాయకుడి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా? ఇది ఎక్కడైనా జరుగుతుందా? భారతదేశ రాజకీయాల్లో కూడా ఎందరో మంది ఓడిపోయి వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు, ఫామ్ హౌస్లో కూర్చున్నారు, ఒక్కొక్కరు అయితే విజయశాలు తిరుగుకుంటూ జలసాలు చేస్తూ ఉన్నారు. మరి ఆ రాష్ట్రాల్లో ప్రతిపక్షం గురించి మాట ఎత్తకుండా వాళ్ళు పరిపాలన చేసుకుంటారు. మరో 10 ఏళ్ళు నేను అధికారంలో ఉండాలి, ఇంకో 20 ఏళ్ళు నేను అధికారంలో ఉండాలని చెప్పేసి. కానీ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, ఏ మీటింగ్ పెట్టినా అందులో కేసీఆర్ పేరు ప్రస్తావన లేకుండా అయితే ఆయన మీటింగ్ ఫినిష్ చేయడు అన్నది మేము విన్నదే. గంట సేపు ఇస్తే అందులో 40 నిమిషాలు కేసీఆర్ గురించే ఉంటుంది, వేరే ముచ్చటే ఉండదు. కేసీఆర్ పేరు తీసిండు 2.5 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ వెనకాల కేసీఆర్ వెనకాల పడ్డాడు మనిషి. పడ్డాక ఆయన దక్కింది ఏమి మిత్రులా అంటే కేసీఆర్ రేవంత్ రెడ్డిని నెరిసిన వెంట్రుకతో సమానం కూడా చూడట్లేదు. నెత్తిన నెరిసిన వెంట్రుక ఉంటుంది కదా, ఆ వెంట్రుతో కూడా సమానం చూడట్లేదు కేసీఆర్ రేవంత్ రెడ్డిని. అయితే ఇదన్నీ తెలుసుకున్న రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేట్కి గురయ్యి ఢిల్లీలో టీవీలు పలగొట్టిన విషయాలు మనకు తెలిసిందే, దుబాయ్లో టీవీలు పలగొట్టిన విషయాలు మనం చూసిందే. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సచివాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఆయన సాఫీగా మాట్లాడుకుంటూ ఏదో దమ్ము లేకుండా మాట్లాడుతూ ఆయన కేటీఆర్ పేరు వినగానే భయపడుతున్నాడు. ఎట్లా భయపడుతున్నాడు అంటే జర్నలిస్ట్ వాళ్ళని అడుగుతూ ఉన్నాడు, మీరు అడిగే క్వశ్చన్లన్నీ కేటీఆర్ గారు అడిగినట్టే ఉంది అని చెప్పేసి భయపడుతున్నాడు. అందులో నిన్న మాట్లాడిన ఆ యొక్క 49 నిమిషాల్లో 30 నిమిషాలు కంటిన్యూస్గా తరోవర్లీగా కేటీఆర్ గురించి మాట్లాడారు. మరి అంత భయం ఎందుకు రేవంత్ రెడ్డికి? మరి నల్లమల్ల పులంటివి, అడవి జంగబిల్లంటివి, నేను సింహాన్ని, నేను గడిల పాలన కూలగొట్టిన దూరనని చెప్పేసి విర్రవీగే ఆ తనమెడిపోయింది. ఈరోజు కేటీఆర్ని చూడగానే ఎందుకు భయం అనిపిస్తుంది? ఓ లెక్కలు చెప్పాలంటే పాయింట్లు తడిసిపోతున్నాయి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి అంత గొప్ప నాయకుడు, మరి పదే వాళ్ళు ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారనుకోండి, ఏ మీటింగ్లో కానీ, ఏ సభ మీద కానీ, ఏ వేదిక మీద కానీ ఏమైనా మాట్లాడితే ఏమంటాడో తెలుసా? ఆయన మాట నుంచి వచ్చే మాటలు మీరు వినుంటారు. ఆ హౌలాగాన్తో ఆ హౌలాగాని పేరేదియా, నేను ఆడు దొంగనే, వాని గురించి నేను మాట్లాడా, వాడో బేవకూఫ్ గాడు, గట్లాని 2 మాటలు నాకు రావు. గిట్లా కేటీఆర్ దులిపేస్తాడు. ఎవరిని దులిపేస్తాడో మీకు కూడా తెలుసు. కానీ రేవంత్ రెడ్డి గారు పదే కేటీఆర్ని, అంటే ఇప్పుడు కేసీఆర్ ఎట్లాగా నన్ను పట్టించుకుంటలేడు, నన్ను సీఎంగా కాదు కదా, ఆయన గేట్ వాచ్మెన్గా కూడా నన్ను దేకట్లేదు, ఇప్పుడు కేటీఆర్ వెనకాల పడదాం, కొంచెం పేరు బిల్డ్ చేసుకుందామని మాట్లాడతాడు. ఇక ఆయన నిన్న అదే మీటింగ్లో మాట్లాడుతూ ఇంగ్లీష్ జస్ట్ కమ్యూనికేషన్ అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంగ్లీష్ ఈజ్ ఏ జస్ట్ కమ్యూనికేషన్ అంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంగ్లీష్ రాకున్నా పర్వాలేదు, ఇతర దేశాలు ఇంగ్లీష్ రాకున్నా బ్రహ్మాండంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి, అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్నాయి అనుకుంటూ మాట్లాడుతున్నాడు. అందులో యువత కూడా ఎవరు ఈ పనికిరాని చదువులు చదవద్దు, అందరూ ఐటీఐ చదవాలి, టాటా మోటార్స్లో జాయిన్ అవ్వాలి, గిరీస్ పోయాలి, ఇంతంత ఆయిల్ మార్చుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే నాకు అనిపించింది, వరస్ట్ క్యాండిడేట్స్ రూలింగ్ టు ద తెలంగాణ, వరస్ట్ పార్టీ రూలింగ్ టు ద తెలంగాణ, విజన్ లేదు. అయితే ఒకసారి ఆయన మాటల్లోనే విందాం, ఎన్నిసార్లు ఆయన పేరు తీసిండో, కథ ఏందో మీరే వినండి, ఇక భలే ఉంటుంది. మొత్తం అదే సోది రేవంత్ రెడ్డి గారి అంతా. అడిగిన ప్రశ్న కేటీఆర్ అడిగినట్టుగానే ఉంది. అయితే ఆ జర్నలిస్ట్ వాళ్ళని అడుగుతుండే, మీరు అడిగే క్వశ్చన్లన్నీ కేటీఆర్ గారు అడిగినట్టే ఉంది అనుకుంటూ భయపడుతున్నాడు, బాజాప్తగా భయపడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది తెలుసా? ఈ రాష్ట్రంలో ఆ ఇద్దరు కృష్ణార్జున్ లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని చుట్టుముట్టేసి రేవంత్ రెడ్డి కబ్జాలపైన, ఆగడాలపైన చెక్ పెట్టిన వాళ్ళిద్దరిని చూసి రేవంత్ రెడ్డికి తడిచిపోతుంది. ఆడికాడికి సింపుల్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి తడిచిపోతుంది, భయం అవుతా ఉంది. ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేని స్థితిలో ఆయన ఉన్నాడు, గజ ఒడుకుతా ఉన్నాడు, భయపడతా ఉన్నాడు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా నేను చెప్పేది ఒకటే, ఈయన అభివృద్ధి చేయడు, ఈయన అభివృద్ధి రాదు. ఇప్పుడు కేటీఆర్ గారు ఎప్పుడన్నా మాట్లాడినా ఏం మాట్లాడతాడు? జెన్జీ యువత ఏ విధంగా ఎదగాలి, యువత ఏ విధంగా ముందుకు రావాలి, తరం ఎట్లా బాగుపడాలి, మనం ఎట్లా బాగుపడాలి అని చెప్పేసి కేటీఆర్ గారు ప్రస్తావనలో బ్రహ్మాండంగా చక్కాచక్యంగా మాట్లాడతాడు.
కానీ రేవంత్ రెడ్డి మాట్లాడే దాంట్లో ఒక సబ్జెక్ట్ ఉండదు, ఓ ఆబ్జెక్ట్ ఉండదు, ఓ ఫిజిక్స్ ఉండదు, ఓ కెమిస్ట్రీ ఉండదు, ఓ బయాలజీ ఉండదు. ఆయన మాట్లాడే ఓన్లీ రాయలసీమ బుక్కులు మాత్రమే. బూతులతోటి రెచ్చిపోయి ఏదో చేసేద్దాం అనుకుంటున్నా కానీ బొంగు కూడా కాదని చెప్పేసి కేటీఆర్ గారు కూడా 10 సార్లు చెప్పడం కూడా జరిగింది. అందులో నేనేమంటున్నా అంటే ఇంత భయం దేనికోసం? ప్రజలను పరిపాలించేటటువంటి సరిపోతుంది కదా. కేటీఆర్ పేరు ఎత్తడానికి ఎందుకు భయపడుతున్నావు? అంత భయం దేనికోసం? ఎందుకంటే కేటీఆర్ నేషనల్ బాడీ. అది కేటీఆర్ అంటే నేషనల్ బాడీ. అతను ఫేస్కున్న వాల్యూ ప్రపంచ విదేశాల్లో వాళ్ళు ఆహ్వానిస్తారు ఏ కంపెనీ ఇనాగ్రేషన్ చేసినా కూడా. మరి రేవంత్ రెడ్డి ఎవరు ఆహ్వానిస్తారు? దావోస్లో కూడా ఈయన పెట్టుబడుల కోసం పెడితే ఒక రూమ్లో వీళ్ళ ఫ్లెక్సీలు పెట్టుకొని కూల్ డ్రింక్లు తాగలి ఆ నుంచి తిరిగి వచ్చిన చరిత్ర వీళ్ళది. వీళ్ళు కేటీఆర్ గురించి మాట్లాడతారు. ఇంకా అయిపోయింది రేవంత్ రెడ్డిగా భయపడుతుండే, అయిపోయింది, ఆయన పనే అయిపోయింది.